రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ నేతలు ఆందోళన. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మనకు శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసన చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో ఇండియా కూటమి పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల్లో భారీ ఎత్తున తరలివచ్చి ఈ ధర్నాలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్లోకి కొందరు దుండగులు ప్రవేశించి నానా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. లోక్సభ సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులంతా పార్లమెంట్పై జరిగిన దాడిపై హోంమంత్రి వివరణ ఇవ్వాలని కోరుతూ నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ దిగడంతో లోక్సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేశారు. ఇప్పటికీ వరకు 143 మంది ఎంపీలను, పార్లమెంటు సభ్యులను సస్పెండ్ అయ్యారు.